రామగుండం నియోజకవర్గంలోని గోదావరి కని గోలివాడ మరో 3 కేంద్రాల్లో నెల 8 నుంచి 31 వరకు జరిగే సమ్మక్క సారలమ్మ జాతర ఏర్పాట్లు ఘనంగా చేపట్టారు. గోదావరి కని నగర శివారులో గోదావరి నదీ తీరాన సుమారు 7 కోట్ల రూపాయల వ్యయంతో సింగరేణి 4 కోట్ల రూపాయలు, ఎన్టీపీసీ 3 కోట్ల రూపాయల నిధులతో ఆధునికీకరణ పనులు చేపట్టారు. ఈ పనులను వందల మంది యుద్ధ ప్రాతిపదికన నిర్వహిస్తారు. ఈ పనులు చివరి దశకు చేరుకున్నాయి. మినీ మేడారంగా పిలువబడే ఇక్కడి జాతరకు గతంసారి 4 నుంచి 5 లక్షల మంది భక్తులు వచ్చినట్లుగా చెబుతుండగా ఈసారి 7 లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం ఉందని జాతర కమిటీ భావిస్తున్నారు. అందుకే ఎలాంటి సౌకర్యం లేకుండా భక్తులు ఇబ్బందికి లేకుండా దర్శనం, స్నాన వాటిక తదితర సౌకర్యాలు సమకూర్చుతున్నారు. కాగా సర్వ హంగులతో వైభవంగా నిర్వహించి తలపెట్టిన గోదావరి కని, బ్రాహ్మణపల్లి తదితర జాతరలకు భక్తులు అధిక సంఖ్యలో హాజరు కావాలని రామగుండం ఎమ్మెల్యే మకాన్ సింగ్ కోరుతున్నారు. రామగుండం నియోజకవర్గంలో సమ్మక్క సారమ్మల జాతర ప్రతి సంవత్సరం జరుగుతూ ఉంటుంది. గత 2 సంవత్సరాల ముందు బ్రహ్మాండంగా చేసేటువంటి ఏర్పాట్లు గోదావరి కనిలో కనివిని ఎరగని రీతిలో చేశాం. గోలివాడలో అద్భుతంగా నది తీరాన చేశాం. తక్కలపల్లిలో, వెన్నూరులో, రాణాపురంలో. ఈసారి ఇంకా అత్యంత అద్భుతంగా ప్రతి ప్రాంతంలో ప్రభుత్వం నుంచి అధికారికంగా డబ్బులతో మంచి ఏర్పాట్లు చేస్తాను. ఈరోజు మీరు చూస్తూ ఉన్నారు గోదావరిలో. దయచేసి చెప్తా ఉన్నాను, అందరినీ రాజకీయాలకు అతీతంగా సమ్మక్క సారమ్మలను దేవతలను నమ్మేటువంటి హిందూ, ముస్లిం, సిక్కు ఏ ఒక్క కులమని కాకుండా ప్రతి ఒక్కరూ వన దేవతలుగా ఒక పోరాట ప్రతిమను చూపి ఒక దేవతలుగా ఉన్నటువంటి పేదవారి కష్టాలను, వారి కోరికలు నెరవేర్చే దేవతలుగా ప్రసిద్ధిగాంచినటువంటి అమ్మవార్లను మరి మేడారమే కాదు, ఈరోజు చిన్న మేడారంగా బ్రహ్మాండంగా నడిచేటువంటి గోదావరి కని ప్రాంతంలో ప్రతి ఒక్కరూ వచ్చి దర్శనం చేసుకొని అమ్మవారి ఆశీస్సులు తీసుకొని ఈ ప్రాంతాల్లో అత్యద్భుతంగా జరుగుతున్నటువంటి సమ్మక్క సారక్కలను మీరే కాకుండా మీ బంధువులకు, మిత్రులకు, రాష్ట్ర వ్యాప్తంగా వీలైనంత వరకు తెలిసిన వారందరినీ కూడా ఆహ్వానించి అమ్మవారి దర్శనం చేయించాల్సిందిగా మీ ద్వారా ప్రతి ఒక్కరిని కూడా కోరుతాము.